భయ్యా ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయి? మీరు చూసినంత వరకు చెప్పండి. ఆ! తప్పకుండా అండి. ఇప్పుడు ఏపీ రాజకీయాల పరిస్థితి వస్తే ఇప్పుడైతే నేనైతే ప్రెజెంట్ బాగుందనుకున్నా. ఎందుకంటే మనకు లాస్ట్ గవర్నమెంట్ పరిస్థితిలో చాలామంది పబ్లిక్ నాకు తెలిసిన మిత్రులైతే చాలా దారుణంగా ఉంది అనే చెప్పేవాళ్ళు. నేను కూడా అక్కడ విజిట్‌కెళ్ళినప్పుడు కూడా రోడ్లు, ఆ పరిస్థితులు కొంచెం రెవెన్యూ అంటే ల్యాండ్స్‌కి సంబంధించినవి కూడా కొంచెం రూల్స్ బాగాలేవని పబ్లిక్ టాకు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్ అయింది. ఎందుకు డెవలప్ అయింది అని అనుకుంటే మనం ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 బ్యాలెన్స్‌గా ఉన్నాయి. ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బ్యాలెన్స్‌కి లేవు. ఎందుకంటే తెలంగాణ హై రేంజ్‌కెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో రేంజ్‌కి పడిపోయింది. దానికి కారణం రాజకీయ పరిణామాలు తప్ప మరేం కాదు. సో, దానికి 3 కారణాలైతే మేజర్‌గా అంటే స్టే గవర్నమెంట్ అనే 3 డిస్ట్రిక్ట్‌లు పెట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌లో అదొకటి మైనస్ పాయింట్. ఒకటి ల్యాండ్ యాక్ట్ కింద ప్రతి చోట ఒక రాయి స్టోన్స్ అది పెట్టడం అదొకటి. ఒక నియంత్రిత పాలన సాగిందని అంటారు అక్కడ పబ్లిక్. సో, అదైతే మేజర్ ఇష్యూ. ఇప్పుడు గెలిచాక ఎలా ఉంది? ఇప్పుడు ప్రెజెంట్ అయితే టీడీపీ అక్కడ చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని చాలా బాగా చేస్తున్నారు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉన్న ఏ స్టేట్ అయినా కొంచెం బాగానే ఉంటాయి. ఫండింగ్ కూడా బాగొస్తది. అన్ని విధాలుగా బాగుంటదని నేను అనుకుంటున్నాను. గాలి జనార్దన్ రెడ్డి గారు ఆయనకి నిన్న 7 సంవత్సరాలు అయితే శిక్ష అయితే పడింది. ఇది ఇప్పుడుది 2009లో అవును. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ట్రైన్‌లో జరిగింది. అప్పుడు గోల్డ్ బాత్రూమ్‌లు అవి ఇవి కట్టించుకున్నాడని గోల్డ్ మైన్ అంటారు. ఇప్పుడు అయితే జైలు శిక్ష అయితే వేయడం జరిగింది. దాని మీద ఒకసారి ఇప్పుడు అంటే గాలి జనార్దన్ గురించి చెప్పాలంటే ఇక ఆయన బంగారు గని లాంటి వాడు. ఇక ఆ గనిని తవ్వుతారా మరి ఏం చేస్తారనేది ప్రభుత్వానికి సంబంధించిన విషయం. సో ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనకైతే శిక్ష అయితే పడింది కదా. అవునండి. అంటే ఇప్పుడు చాలా మంది అంటుంటారు కోర్ట్స్ అవి ఇవి అంటే తీర్పు కొంతమందికి ఒకలా ఇస్తుంది, కొంతమందికి ఒకలా ఇస్తుంది అంటారు. 14 సంవత్సరాలు అయినా సరే ఇప్పుడైతే 7 సంవత్సరాలు జైలుకి అయితే వెళ్తున్నారు కదా. ఇప్పుడు తీర్పు గురించి మాట్లాడమంటే ఇప్పుడైతే ఖచ్చితంగా అంటే ఇది సంతోషమైన విషయం. ఎందుకంటే ఎవరైనా నేరం చేసిన వాళ్ళు శిక్షార్హులే. సో, ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఏపీలో జగన్ గారి పాత్ర ఎలా ఉందంటారు? ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి ఏంటి దాని గురించి? యాక్చువల్లీ ఈ మధ్య నేను ఆయన చేసింది చూడలేదండి. అంటే ఇంతకుముందు చూశాను. సో, ఈ మధ్య జగన్ గారి బయటలో ఏం చూడలేదు. న్యూస్ కూడా ఏం చూడలేదు. సో, దాని మీద నాకు ఐడియా లేదు. సార్ ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? చాలా బాగుందమ్మా. కూటమి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉన్నారు జనం అంతాను. అందరూ కూడా ఎలాంటి ఇక పొలిటికల్ గురించి పెద్దగా ఆలోచించకుండా ఒక మంచి నాయకుడు ఉన్నాడు, చక్కగా మేధావి ఉన్నాడు, వరల్డ్లో పేరున్న వ్యక్తి ఉన్నాడు. వరల్డ్లోనే భారతదేశంలో కాదు వరల్డ్లో ఇమేజ్ ఉన్న నాయకుడు ఉన్నాడు అక్కడ. అందుకే ఏపీ ప్రజలు ప్రశాంతంగా గడుపుతున్నారు. గతం మర్చిపోవడానికి కొంచెం టైం పడుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. సార్ ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారికి 7 సంవత్సరాలు అయితే జైలు శిక్ష అయితే పడింది. ఆ మైనింగ్ దాని గురించి ఒకసారి ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే. దాని మీద ఎంతమంది చనిపోయారు, అక్కడ దేవాలయాన్ని పాడు చేశారు, ఎంతమంది 300 మంది చనిపోయారని ప్రత్యక్షంగా కథనాలు కోర్టులో కథనాలు విన్నాం మనం. ఏ రోజైనా శిక్ష అనుభవించాల్సిందే. మంచి శిక్ష, ఇంకా న్యాయం బతుకుంది మన భారతదేశంలో అనే దానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే మరి ఇప్పుడు జగన్ గారి మీద కూడా చాలా అయితే కేసులు అయితే ఉన్నాయి. ఇప్పుడు తప్పించుకున్నా తర్వాత తప్పించుకోలేరు, మీరు కూడా వెళ్తారని చెప్పి టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు కానీ చాలామంది వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. దానికి ఒకసారి ఇప్పుడు మొదలైంది ఇప్పుడే కదా. ఇప్పుడు ఇదే కంటిన్యూ అవుతుందని చాలామంది ప్రజలు అనుకుంటున్నారు. టీవీలో విశ్లేషణలు కూడా మేము కూడా చూస్తున్నాము. ఇంకా మోడీ గారు, మా అమిత్ షా గారి దయ కూడా ఇందులో ఉండాలి. కొంత ఉంటే ఈ పక్షాలను చేస్తేనే ఎప్పుడైనా ఎవరికైనా ఒక మంచి రాజకీయం ఏర్పడుతుంది, ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది అనేది మా భావన. సార్ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు వ్యవస్థలో ఎన్నో మార్పులు రావాలి. మార్పులు మొదలైనయేమో అనుకుంటున్నాం ఇప్పుడు మేము. ఇంతకుముందు ఇచ్చిన పథకాలకి ఇప్పుడు ఇస్తున్న పథకాలకి అంటే ప్రజల్లో చాలా ఆనందం అయితే రావడం జరిగింది. దాని గురించి ఒకసారి సార్ పథకాల గురించి. ఈ పథకాలంటే మరి ఇక ఉన్నోడేమో ట్యాక్స్ కట్టాలి, కష్టపడేవాడు ట్యాక్స్ కట్టాలి, ఎవడో అనుభవిస్తున్నాడు అన్నట్టుగా పథకాలు చాలామంది అభిప్రాయాలు ఉన్నాయి. నిన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇక్కడ తెలంగాణ మంత్రి అన్నాడు, ఏంటి రేషన్ బియ్యం అప్పుడు 3 రూపాయలు కిలో బియ్యం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చాడు. ఇవాళేమో 60 రూపాయలు 65 రూపాయలు ఉన్నప్పుడు ఏంటి ఇవన్నీ వ్యవస్థ ఎక్కడ పోతుంది అన్నట్టుగా నిన్న అర్థం కలిగింది మనకి. మేము రోజు మేము చూసే వార్తల్లోనే అదే విషయం మీద మనం చెప్పగలుగుతున్నామని చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇప్పుడు టీడీపీ అయితే గెలిచింది. ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు రాజకీయాలు బాగానే ఉన్నాయండి, చేస్తున్నారు. ఏదో
నాలుగు పార్టీలు కలిసి వాళ్ళు చేస్తున్నారు. దే వాంట్ టు డూ సంథింగ్ గుడ్. కానీ అమరావతిలో రాజధాని కట్టడము అక్కడ కొంచెం కష్టమైన పని ఉంది. ఎందుకంటే మన రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది, 17 మీటర్స్ తొగితే కూడా ఇంకా నాకు లోపలంతా బురద అంతా వస్తుందంట. అప్పుడు ఎంత లోపల ఫౌండేషన్ వేయాలి, ఎంత బిల్డింగ్ కట్టాలి, అది ఎంత ఫిట్ మంచి 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 ప్లేస్ కాదండి పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టడం కోసము. చిన్న చిన్న కట్టుకోవచ్చు, కానీ దానికి ఫౌండేషన్ వేసి చేయడం అంటే చాలా కష్టమైన పని. దానికి చాలా టైం పడుతుంది. ఏదో చేయాలంటుంటారు, వాళ్ళకు ఉన్న కమిట్మెంట్ ఉన్నాయి కదా, చేయాలంటున్నారు, చేయనియండి, చేస్తే మంచిదే కదా మనకు. మోడీ గారు కూడా రావడం జరిగింది, ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. ఇక ఫాస్ట్గా అయితే పనులు అయితే వస్తాయి. మోడీ గారు అప్పుడు కూడా వచ్చారు, ఇంత ముందు కూడా వచ్చారు, ఇటుకలు పెట్టేసి వెళ్ళారు. మళ్ళీ ఏమైంది? కానీ మధ్యలో జగన్ గారు రావడం వల్ల జగన్ రావడం కాదు, ఆ 5 ఏళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఫస్ట్ 5 ఏళ్ళు ఏం చేశారండి? సింగపూర్, మలేషియా అక్కడక్కడ తిరగడం, శాటిలైట్ ఫ్లైట్లో డబ్బులు ఖర్చు పెట్టడం తప్పితే ఏం చేశారు? ఏం చేయలేదు. టెంపరీ బిల్డింగ్ కట్టారు, అంత వేస్టే కదా. అప్పుడు ఈ పని చేసింటే ఒక రాజధాని అయిపోతే మళ్ళీ ఎవరు ఏం చేస్తారు? జగన్ చేయలేడు, వాళ్ళ బాబు చేయలేడు. కట్టగానే వదిలేయడం వల్ల వాడికి ఛాన్స్ వచ్చిందనమాట. వాడు 3 రాజధానులు అన్నాడు. కాబట్టి తప్పు ఎవరిది? తప్పు వెళ్ళదే, టీడీపీ వాళ్ళదే. సార్ ఇప్పుడు గెలిచిన తర్వాత ఎలా చేస్తున్నారు సార్ పథకాల గురించి? కానీ పథకాలు ఏమి మానేశారు కదా, ఏమి ఇవ్వడం లేదు కదా. వాళ్ళు చంద్రబాబు నాయుడు అన్ని అవతాలు చేస్తారండి, కానీ ఏది నెరవేర్చడు. అది ఆయన నిజమే, అది ఎన్నోసార్లు చూసాం కదా. ఇస్తుంటాడు అన్నీ, అది చేస్తాను ఇది చేస్తానని, కానీ ఏమీ చేయడు ఆయన. సార్ ఇప్పుడు మీకు గాలి జనార్దన్ రెడ్డిగా తెలుసు కదా, ఐడియా ఉంది కదా. ఆయనకి నిన్నైతే మాత్రం 7 సంవత్సరాలు జైలు శిక్ష అయితే వేయడం జరిగింది. ఇది ఎప్పుడుదంటే 2009లో కేసు, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అది కరెక్ట్ న్యాయ వ్యవస్థ ఇన్ని సంవత్సరాలు అయినా కొన్ని మంచి పని చేసింది అని అంటారా? లేకపోతే న్యాయ వ్యవస్థ అంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థను కొనేస్తున్నారండి డబ్బులతో. సుప్రీంకోర్టు అడ్వకేట్ కావాలంటే నీకు ఒక రోజు ₹1,00,00,000 ఇవ్వాలి. నువ్వు ఇస్తావా? నేను ఇస్తానా? కొనేవాళ్ళు ఉన్నారు, రాజకీయాలు నడుస్తున్నాయి అనమాట. మరి అలాంటి కొనే ఆయన ఉన్నా సరే ఇప్పుడు ఆయనకి జైలు శిక్ష అయితే వేయడం జరిగింది. మరి న్యాయ వ్యవస్థ మనం దాన్ని ఏమి తప్పట్లేమండి. దే విల్ డూ దేర్ డ్యూటీస్, వాళ్ళ పనులు చేసుకుంటూ పోతారు. ఇప్పుడు అనుకోవచ్చా అంటే సమాజంలో మనం అయితే బతకొచ్చు, మనకు కూడా న్యాయం జరుగుద్ది అనుకోవచ్చా ఈ తీర్పులో? అంత ఈజీగా చెప్పలేము సార్. ఎందుకంటే మేనేజ్మెంట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, అడ్వకేట్ను వాళ్ళను వీళ్ళను ఎన్నో రకాలుగా ఉన్నారు. కాబట్టి న్యాయ వ్యవస్థ అంత కరెక్ట్గా లేదు. ఈ కోర్టు కాకంటే ఆ కోర్టు, ఆ కోర్టు ఆ కోర్టు, అప్పటికి చచ్చిపోతావు, నువ్వు ఉండవు. నీ పిల్లలు చూసుకోవాల్సింది. ఇట్లా ఉండకూడదు. కోర్టు అంటే నువ్వు జడ్జిమెంట్ ఒక జడ్జిమెంట్ ఇచ్చావు, దాన్ని నేను తప్పడమట్లా, నేను దాన్ని తప్పడుతున్నాను. నేను తప్పటి దాన్ని పైకొట్టేస్తే వాడు ఓకే అంటున్నాడు. ఎట్లా నేను న్యాయం వ్యవస్థ చెప్పండి? కోర్టు డిసిషన్ మారిపోతా ఉంటే ఎలా నమ్మకం ఉంటుంది? నువ్వు చదువుకున్నవే, నువ్వు కూడా ఎడ్యుకేటెడే, నీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. నువ్వు ఇచ్చిన జడ్జిమెంట్ నీకు క్యాన్సిల్ చేస్తా. నేను ఇచ్చిన జడ్జిమెంట్ సుప్రీంకోర్టు వెళ్తే ఓకే అంటాడు. ఏంటిది? అది ఇంకా ఇప్పుడు ఆ ఒక్కదాంతో సరిపోదు, ఇంకా చాలా కేసులకి న్యాయం చేస్తే అప్పుడు న్యాయ వ్యవస్థ బాగుంటుంది అంటారు. చేసుకోండి, ఎందుకంటే అది వాళ్ళ వృత్తి, దాంతో వాళ్ళు బ్రతకాలా, అది వాళ్ళ ప్రొఫెషన్. ఏం చేస్తాం దానికి? మనం ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే జగన్ గారికి నీకు చాలా కేసులు ఉన్నాయి కదా, నీకు ఆయనకి కూడా చాలా సంబంధాలు ఉన్నాయి కదా, నువ్వు కూడా వెళ్తావులే, ఏం కంగారు పడుకు అని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు గట్రా. దానికి మీరు ఇచ్చే సమాధానం? చేయండి. ఇప్పుడు మనం న్యాయ వ్యవస్థను ఎవరి లోపల వేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు కావాల్సింటే ఇవన్నీ కావాల్సిన కానీ మోదీ అనుకుంటే లోపల వేస్తాడు. ఎన్నో ఏళ్ళుగా 20 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా ఉన్న కేసులు ఇప్పుడు బయట తీస్తారు, ఒక రోజులో బయట తీస్తారు కావాల్సిందే. అట్లా మూలపడి ఫైల్ చేస్తారు, వాళ్ళు లోపల వేస్తారు. అది ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా లేదండి. దిస్ ఆల్సో కంట్రోల్డ్ బై సమ్ పర్సన్స్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? 5 ఏళ్ళు ఉంటారండి వాళ్ళు, 5 ఏళ్ళు ఉంటారు. ఈ మధ్యలో ఏం జరుగుతుందో చెప్పలేము. 5 ఏళ్ళు మాత్రం దే రూల్ ఆంధ్రప్రదేశ్. గుడ్. ఇచ్చిన పథకాలు ఏమోనండి, చంద్రబాబు నాయుడు ఏమి ఇస్తాడో ఏమి చెప్పలేము, కానీ 90% ఇవ్వడండి. పథకాలు ఏమి ఇవ్వడు. ప్రజలకి చెప్పాడు అప్పుడు ఎలక్షన్ అప్పుడు, ఇంకంతే వీళ్ళు కంటిన్యూ. థ్యాంక్ యూ సార్.